హాయ్ ఫ్రెండ్స్, అమర్ విశ్వాస్ ఎంఎక్స్ ప్లేయర్లో హిందీలో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ 10 ఎపిసోడ్లతో రిలీజ్ అయింది. హిందీలోనే రిలీజ్ అయింది, తెలుగులో ఇంకా డబ్బింగ్ రాలేదు. ఒక్కొక్క ఎపిసోడ్ 30 నుంచి 40 నిమిషాల వరకు ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. జేషు మొమిన్ అనే ప్రొడ్యూసర్ హోటల్లో హత్య చేయబడతాడు. అతని పక్కనే ఓ మోడల్ నిద్రపోయి ఉంటుంది. ఆమె ఉదయమే లేచి అతని శవాన్ని చూసి భయపడి పారిపోయి లాయర్ అమర్ విశ్వాస్ కారు ఎక్కుతుంది. అతను ఆమెను డైరెక్ట్గా తీసుకెళ్లి పోలీసులకు లొంగిపోమంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అమర్ విశ్వాస్ ఆ కేసుని టేకప్ చేసి మోడల్ బహార్ని కాపాడాడా లేదా అన్నదే కథ. అమర్ విశ్వాస్ పాత్రలో రాజీవ్ ఖండేల్వాల్ చాలా బాగా చేశాడు. అతని పాత్ర చుట్టూ వెబ్ సిరీస్ అంతా తిరుగుతూ ఉంటుంది. లాయర్గా అతను వాదించే సీన్లు కూడా ఆకట్టుకుంటాయి. అతనికున్న గతాన్ని దృష్టిలో పెట్టుకొని బహార్ని కాపాడే సన్నివేశం ఆకట్టుకుంటుంది. ఊర్వశి పరదేశి బహార్ పాత్రలో బాగా నటించింది. చూడడానికి ఫస్ట్ పార్ట్లో గ్లామరస్గా కనిపిస్తుంది, ఆ తర్వాత అంతా చాలా డల్గా ఉంటుంది. మేకప్ బాగా చేశారు. అలాగే గోల్డీ పాత్ర, అచల పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. అచల పాత్ర కొంచెం చూడడానికి రకుల్ ప్రీత్ సింగ్ లా అనిపిస్తుంది. సినిమా పరిశ్రమలో ఆడవాళ్ళు ఎదుర్కొనే వేధింపులు, మీటూ లాంటి సమస్యల గురించి ఈ వెబ్ సిరీస్లో డిస్కస్ చేశారు. అయితే దర్శకుడు సస్పెన్స్ రివీల్ చేయకుండా హంతకుడు ఎవరన్నది క్లైమాక్స్ వరకు చక్కగా దాచాడు. క్లైమాక్స్లో అసలైన సస్పెన్స్ రివీల్ చేసే సన్నివేశాలు కూడా బాగుంటాయి. ఇన్వెస్టిగేషన్ డ్రామాలు ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ని ఒకసారి చూడొచ్చు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ వెబ్ సిరీస్కి ప్లస్. హీరోకి కొంచెం లవ్ స్టోరీ అతికిద్దామని ట్రై చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు. అందుకే దాన్ని ఎడిటింగ్లో ట్రిమ్ చేసినట్టు తెలిసిపోతూ ఉంటుంది. పర్వాలేదు అనిపించే ఈ వెబ్ సిరీస్ని ఒకసారి చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3/5.